అదేంటో గానీ తమన్ గారికి మన బాలయ్య బాబుతో గానీ సినిమా పడితే దుమ్ము దులిపి పారేస్తాడనమాట. అస్సలు ఏమి కొట్టుడు, ఆ కొట్టుడేంటో, ఏ రకంగా కొడతాడో ఆయనకైనా ఎరుకో లేదో నాకైతే తెలీదు గానీ బీభత్సంగా అయితే దుమ్ము దులిపేస్తాడు. అది వేరే రేంజ్‌లో ఉంటది. థియేటర్‌లో అయితే వేరే ప్రపంచం సృష్టిస్తది. మన పక్కనున్న స్పీకర్స్ అయితే మనల్ని ఇరిటేట్ తెప్పిస్తుంటాయి. ఆ రేంజ్‌లో అయితే ఉంటది. మన సీట్లు అయితే దద 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 ఊగుతాయనమాట. ఆ రేంజ్‌లో తమన్ కొడతాడు. మరి అందరికి ఎందుకురా బాబు కాపీ ట్యూన్స్ ఇస్తావు? మరి బాలయ్య బాబు వచ్చేసరికి ఇంక నీ విశ్వ ప్రపంచం అంతా చూపించావేట్రా బాబు అనేసి అనిపిత్తది నాకైతే. అండ్ తర్వాత ఇంకా చూసినట్టయితే బాలయ్య బాబు గారి దాంట్లో కూడా కాపీ ట్యూన్స్ ఇస్తాడు. కానీ బాలయ్య బాబు వరకు మాత్రం దిబ్బిడే అన్నట్టు ఉంటదనమాట. సో మరి బాలయ్య బాబు గారు అఖండ తాండవంకైతే మీరు ఇంకా ఫుల్ హోప్స్ పెట్టుకోవచ్చు అనేసి అయితే స్టేజ్ మీద మాట్లాడి తమన్ గారు చెప్పాడు. వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈ ఇంటర్వ్యూలకే మీ డబ్బులు సాటిస్ఫై అయిపోతే బోయపాటి శ్రీను గారు మంచి ఫైర్ మీద ఉన్నారనేసి అయితే చెప్పాడు. మరి దీనికి మరి తమన్ గారు ఏంటి ఇంత హైప్ ఇస్తున్నాడు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. బట్ అఖండ 1 నుంచి ఏదైతే ఉందో బాలకృష్ణ గారికి మొత్తం మన తమన్ గారు ఇస్తున్నారు. మరి అఖండ 2 తాండవంకి విలయ తాండవం ఆడిస్తాడో లేదో చూడాలి. మరి వీడియో లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్.